డ్రగ్స్ అంటే ఒకప్పుడు కొన్ని పబ్బులకు ప్రైవేటు పార్టీలకు పరిమితం. కానీ ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో ఎందెందు వెతికినా అందందు అంటూ ప్రమాదకర డ్రగ్స్ దొరుకుతున్నాయి. యూజర్లతో పాటు డ్రగ్ పెడ్లర్స్ కూడా పెరిగారు. హైదరాబాద్లో దాదాపు ప్రతిరోజు డ్రగ్స్ దొరుకుతూనే ఉన్నాయి. వీటిని అరికట్టేందుకు, మాదక ద్రవ్యాలకు బానిసలైన వారిని కాపాడేందుకు పోలీసులు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నారు. గచ్చిబౌలి డిఎల్ఎఫ్ వీధిలోని ఫుడ్ లేన్లోని వరలక్ష్మి టిఫిన్స్ గురించి భోజన ప్రియులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో కూడా హోటల్ వద్ద విపరీతమైన రద్దీ ఉంటుంది. అలాంటి ఈ హోటల్లో డ్రగ్స్ బయటపడడంతో కలకలం చెలరేగింది. సుమారు 14 లక్షల రూపాయలు విలువ చేసే డ్రగ్స్ ని పోలీసులు సీజ్ చేశారు. వరలక్ష్మి టిఫిన్స్ యజమానితో పాటు మరో 3 పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డ్రగ్స్ తో పాటు 97,500 రూపాయల నగదు, 5 మొబైల్ ఫోన్స్ ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితురాలు డ్రగ్ ఫెడ్లర్ అనురాధ డబ్బు సంపాదన కోసం మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను ఉపాధిగా ఎంచుకుంది. గత కొన్నాళ్లుగా ఆమె గోవా నుంచి అక్రమంగా నగరానికి డ్రగ్స్ రవాణా చేస్తుంది. ఈ క్రమంలో అనురాధకు వరలక్ష్మి టిఫిన్స్ ఓనర్ ప్రభాకర్ రెడ్డి, పల్లెటూరు పుల్లట్లు ఓనర్ వెంకట్ తో పరిచయం ఏర్పడింది. వారి ద్వారా స్థానికంగా డ్రగ్స్ అమ్మకం ప్రారంభించింది. కొకైన్, ఎండిఎంఏ, ఎకాస్టసీ పిల్స్ ను అక్రమంగా అమ్మడం ప్రారంభించారు. వీరంతా మోకిలా పోలీస్ స్టేషన్ పరిధిలో కలుసుకుని డ్రగ్స్ సరఫరా గురించి చర్చించుకునేవారని పోలీసులు తెలిపారు. హైదరాబాద్ నగరంలో పబ్బులు, డీజే పార్టీల కల్చర్ భారీగా పెరిగిపోయింది. అయితే ఈ పబ్బులు, డీజే పార్టీల ముసుగులో డ్రగ్స్ అమ్మకాలు కూడా యథేచ్ఛగా సాగుతున్నాయి. పలు పబ్బుల్లో రీమిక్స్ డీజే నిర్వహించే వ్యక్తులు డ్రగ్స్ అమ్మకాలు చేపడుతున్నారనే సమాచారం మేరకు ఎన్ఫోర్స్మెంట్ ఈఎస్ నవీన్ కుమార్ తన సిబ్బందితో బంజారాహిల్స్ లో దాడులు నిర్వహించారు. అఖిల్ అనే డీజే నిర్వాహకుడిని పట్టుకున్న పోలీసులు అతని దగ్గర ఉన్న 2.65 గ్రాముల ఎండిఎంఏ డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. ఈ డ్రగ్స్ ను ఎక్కడి నుంచి తీసుకొచ్చావని ప్రశ్నించగా ఇబ్రహీంపట్నంకు చెందిన సన్నీ అనే వ్యక్తి ఇచ్చారని సమాచారం ఇచ్చాడు. ఈ సమాచారంతో ఇబ్రహీంపట్నంలోని సన్నీ ఇంట్లో సోదాలు నిర్వహించగా 12.48 గ్రాముల ఎండిఎంఏ డ్రగ్స్ లభించాయని ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు తెలిపారు. ఒక్కో గ్రాము ఎండిఎంఏను 5,000కు అమ్ముతున్నట్లు పోలీసుల విచారణలో నిందితులు తెలిపారు. ఈ డ్రగ్స్ ను బెంగళూరుకు చెందిన అలెక్స్ తీసుకుని వస్తాడని, ఇద్దరు కలిసి అమ్మకాలు జరుపుతూ ఉంటారని పోలీసులు తెలిపారు. డ్రగ్స్ తో పాటు వీరి వద్దనే 326 గ్రాముల గంజాయి లభించాయని ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు తెలిపారు. హైదరాబాద్ లో కొత్త తరహా డ్రగ్స్ విక్రయిస్తున్న పెడ్లర్ల గుట్టు రట్టు చేశారు. డేంజర్ డ్రగ్స్ కుష్, ఓజీని సీజ్ చేశారు. కొత్త తరహా డ్రగ్స్ పై కన్నేసిన పెడ్లర్ల ఆట కట్టించారు. అత్యంత ప్రమాదకరమైన కుష్, ఓజీ డ్రగ్స్ ను పెడ్లర్ల నుంచి స్వాధీనం చేసుకున్నారు ఎక్సైజ్ అధికారులు. ముంబై నుంచి బెంగళూరు మీదుగా హైదరాబాద్ తరలించి విక్రయిస్తున్న గ్యాంగ్ ను అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ లోని లాలగూడలో 10 లక్షల రూపాయలు విలువ చేసే కుష్, ఓజీ డ్రగ్స్ ను సీజ్ చేశారు. ఆఫ్రికా, అమెరికా దేశాల్లో ఎక్కువగా దొరికే కుష్ డ్రగ్స్ వల్ల లివర్, కిడ్నీ సమస్యలు తలెత్తుతాయని, ఈ డ్రగ్ వాడటం వల్ల ప్రాణాలు కూడా పోయిన సందర్భాలు ఉన్నాయని చెప్పారు ఎక్సైజ్ అధికారులు. చూస్తే అది మనకు ఇట్ ఈస్ అబౌట్ 11 crores వస్తుంది అన్నిటి కలుపుకుంటే, గాంజా కలుపుకుంటే. సో వీళ్ళు ఇందులో ఇంపార్టెంట్, మీరు చాలాసార్లు అడుగుతారు సోర్స్ ఎక్కడ అంటారు. వీళ్ళిద్దరు కొండబాబు అండ్ బాలకృష్ణ, వీళ్ళిద్దరు కజిన్స్, వీళ్ళిద్దరు సోర్స్, దే ఆర్ పెడ్లర్స్ యాజ్ వెల్ as సోర్స్. వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసిన తర్వాత స్పీడ్ మనీ, స్పీడ్ బక్ కోసం వీళ్ళు దీన్ని ఈజీగా వస్తుందని చెప్పి ఈ ట్రాన్స్పోర్టేషన్ మ్యానుఫ్యాక్చర్ చేయించేసి ప్రొక్యూర్ చేసుకొని ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఒక సోర్స్ ఎవరైతే వీళ్ళు ఉన్నారో బయ్యర్ కోసము బెంగళూరు వెళ్తా ఉంటే వీళ్ళని పట్టుకోవడం జరిగింది. డ్రగ్స్ కేసులో కేపీ చౌదరి అరెస్టు తర్వాత సినీ రంగంలో డ్రగ్స్ అలజడి మొదలైంది. అతని లిస్టులో ఉన్న మొత్తం 900 ఫోన్ నెంబర్లను పరిశీలించగా వాటిలో సగానికి పైగా సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, వీఐపీల నెంబర్లుగా పోలీసులు గుర్తించారు. గోవా నుంచి హైదరాబాద్ కు డ్రగ్స్ తెచ్చి ఇక్కడ 3 పబ్లలో సప్లై చేసినట్లు పోలీసులు గుర్తించారు. డ్రగ్స్ కేసులో సినీ లింక్స్ పై సైబరాబాద్ పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ లో 2017వ సంవత్సరంలో తెలుగు చిత్ర పరిశ్రమను ఒక కుదిపిన డ్రగ్స్ కేసు మరోసారి తెరపైకి వచ్చింది. అప్పట్లో డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న ప్రముఖ డైరెక్టర్ పూరి జగన్నాథ్, చార్మి, రకుల్ ప్రీత్ సింగ్, రానా దగ్గుబాటి, రవితేజ, నవదీప్, ముమైత్ ఖాన్, తరుణ్, నందు, శ్రీనివాస్ తో పాటు పలువురు విచారణ ఎదుర్కొన్నారు. వారికి ఈడీ సైతం సమన్లు జారీ చేసింది. డ్రగ్స్ కింగ్ పిన్ కెల్విన్, మైక్ కమింగా, విక్టర్ లాంటి సూత్రధారులను అరెస్ట్ చేశారు. వీరు విదేశాలకు చెందినవారు. వీరికి సౌత్ ఇండియాలోని సినీ తారలు, ఐటీ కంపెనీలో ఉద్యోగులు,
స్కూల్ కాలేజ్ పిల్లలు కేంద్రంగా డ్రగ్స్ మాఫియా నడిపారని తేలింది. కానీ ఇప్పుడు చూస్తుంటే గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఈ ముఖ్యంగా గంజాయి అన్నది ఎక్కువ సంఖ్యలో దొరకడం అన్నది మనం చూస్తున్నాం. దానికోసం ఐ థింక్ ఇక్కడ మన తెలంగాణలో కూడా పోలీస్ విభాగము, ఎక్సైజ్ వారందరూ కలిసి ఒక టాస్క్ ఫోర్స్ ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడడం జరిగింది. ఎందుకంటే ఈ డ్రగ్స్ అన్నవి సడన్ గా ముందు వాళ్ళు స్మోకింగ్, తర్వాత ఈ ఆల్కహాల్ ఇవి తీసుకున్న తర్వాత వాళ్ళు నెక్స్ట్ స్టేజ్ కి ఈ డ్రగ్స్ కి వెళతారు. కాబట్టి సినిమాల్లో ముఖ్యంగా నేను చూస్తున్నాను ప్రతి 10-15 నిమిషాలకి ఒకరు పొగ తాగుతున్నట్టు లేకుంటే మద్యం సేవిస్తున్నట్టు చూపిస్తున్నారు. ఎందుకంటే సినిమాల ప్రభావం మన పిల్లల మీద చాలా ఉంది. ఎందుకంటే చాలా సినిమాల్లో డ్రగ్స్ విషయాలు కూడా చూపిస్తుంటారు కొన్ని. కాబట్టి ఎందుకంటే యువతరం ఎలా ఉంటుందంటే ఏదో ఎక్స్పెరిమెంట్ చేయాలి, ప్రయోగం చేయాలి అన్న ఒక భావనలో ఉంటారు. డ్రగ్స్ రహిత తెలంగాణ లక్ష్యంగా నార్కోటిక్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 16 డి అడిక్షన్ సెంటర్లను పూర్తి స్థాయిలో యాక్టివేట్ చేసేందుకు రెడీ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 16 డి అడిక్షన్ సెంటర్లలో 11 కేంద్రాలలో బాధితులు చికిత్స పొందుతున్నారు. పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, మహబూబ్ నగర్ ప్రాంతాల్లో డి అడిక్షన్ సెంటర్లు ఉన్నప్పటికీ అవి పనిచేయనట్లు నార్కోటిక్ పోలీసులు గుర్తించారు. నార్కోటిక్ పోలీసుల అనాలిసిస్ ప్రకారం ఇప్పటి వరకు అత్యధికంగా హనుమకొండలో 92 మంది ఇన్పేషెంట్లు ఉన్నట్లు గుర్తించారు. వీరిలో 15 మంది చికిత్స తీసుకున్నట్లు తెలిపారు. హెల్పింగ్ హ్యాండ్ సొసైటీ పేరుతో రన్ అవుతున్న డి అడిక్షన్ సెంటర్లో గడిచిన 3 నెలల్లో 92 మంది ఇన్పేషెంట్లుగా వచ్చారు. హైదరాబాద్ చివర్లోనూ డి అడిక్షన్ సెంటర్లు ఉన్నాయి. అమంగల్, కొత్తూరు, మేడ్చల్ ప్రాంతాల్లో డ్రగ్స్ డి అడిక్షన్ సెంటర్లు పనిచేస్తున్నాయి. ఈ 3 కేంద్రాల్లో సుమారు 150 మంది గడిచిన 3 నెలల్లో చేరినట్లు అధికారులు గుర్తించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 16 ఆసుపత్రుల్లో 280 బెడ్లను కేటాయించారు. సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో 15 బెడ్లు, ఎర్రగడ్డ ఆసుపత్రిలో మరో 15, మిగతా అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ ఒక్కో దాంట్లో 10 బెడ్ల చొప్పున డ్రగ్స్ బాధితుల కోసం కేటాయించారు. అంతేకాకుండా గ్రామాల్లో ఉన్న ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు, అంగన్వాడీ వర్కర్లు, పంచాయతీ ఆఫీసర్లు, వార్డ్ మెంబర్ల ద్వారా మత్తు బారిన పడుతున్న యువతను గుర్తించాలని నార్కోటిక్ పోలీసులు ఆదేశించారు. స్టార్టింగ్ స్టేజ్ లోనే గుర్తించి డి అడిక్షన్ సెంటర్లకు పంపిస్తే వారి భవిష్యత్తును కాపాడిన వారమవుతామంటున్నారు.